గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా రెండు కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. దాని తర్వాత మనం లెవెల్స్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి టాటా కన్స్యూమర్ అనేది నేను Q4 రిజల్ట్స్ ఇచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి దగ్గర మనకి 19% ఫాల్ అన్నట్లుగా చూపిస్తున్నాడు. సో మేజర్గా దీన్ని మనము ఇప్పుడు యాడ్ ఆన్ చేసుకోవచ్చా లేకపోతే ఏదో కరెక్షన్ ఉండొచ్చా అనేది ఒకసారి చూద్దాము. మేజర్గా ఇది చూసినట్లయితే మనకి ఇది ఒక ఇండియన్ FMCG కంపెనీ అండి. అండ్ రిపోర్టెడ్ 19% ఫాల్ అన్నట్లుగా ఇస్తున్నాడు ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, సో మనకి ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ వచ్చేసి 269 CR ఉంటే ఈ ఇయర్ వచ్చేసి 217 CR ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా మనకి 8% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ అయింది. డిస్పైట్ మనకి ప్రాఫిట్లో ఫాల్ ఉన్న రెవెన్యూస్ అయితే రైజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే ఇక్కడ 7.75% ఈక్విటీ డివిడెండ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేయడం చేశారు. ఓకే, ఈక్విటీ డివిడెండ్ అనేది డిక్లేర్ చేయడం చేశారు. అండ్ మోర్ ఓవర్ మనము ఇది ఒకవేళ చార్ట్స్ ద్వారా అబ్జర్వ్ చేసినట్లయితే టాటా కన్స్యూమర్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఫామ్ చేయడం చూస్తున్నాము. ఇది డే క్యాండిల్, ఇక్కడ చూడండి, ఇది మనకి డే క్యాండిల్. సో ఇది ఇక్కడ నుంచి మనకి ఏ విధంగా మూమెంట్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ వెళ్ళినట్టయితే నాకు మేజర్గా వచ్చేసి ఈ లెవెల్ నాకు 1176 అనేది ఒకవేళ నేను స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ అవుతాను. 1176 అనేది నేను స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ సైడ్ వెళ్తానండి, సెల్ సైడ్ వెళ్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క పాయింట్ అనేది నాకు ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో, ఈ యొక్క పాయింట్ అంటే 1170 ఎప్పుడైతే నాకు బ్రేక్ అయిద్దో నాకు దగ్గర 1160, ఇది ఏంటంటే ఇంట్రాడే ప్రొజెక్షన్ చెప్తున్నానండి మీకు. దెన్ 1152. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఇది వచ్చేసి మనకి 1176 స్టాప్ లాస్ పెట్టుకుని మీరు దీన్ని ట్రేడ్ చేయండి విత్ 1152. సో 1:3 టార్గెట్ అయితే పెట్టుకోండి. ఓకే, 1:3 టార్గెట్ అయితే పెట్టుకోండి మనకి టాటా కన్స్యూమర్లో ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉంది. సో ఈ యాక్సిస్ బ్యాంక్ మెయిన్గా నేను ఎందుకు డిస్కస్ చేయాలనుకున్నానంటే ఇది మేజర్గా ఆఫ్టర్ సిటీ బ్యాంక్ మనకి ఏమైతే వింగ్ ఎక్వైర్ చేసిందో దాని తర్వాత ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనకి వన్స్ ఎక్వైర్ చేసినప్పుడు దానికి ఫండ్ మొబిలైజేషన్ దాని గురించి కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఏ కంపెనీ మీద అయినా. సో దానివల్ల మనకి లాసెస్ అనేది ఇంతకుముందు ఇయర్ ఆన్ ఇయర్ లాసెస్ అనేది ఇంతకుముందు మనము చూసాము. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ప్రివ్యూ అండి, ఈరోజు ఉంది ఇది మనకి రిజల్ట్స్. కాకపోతే ఈ ప్రివ్యూ ఏం చెప్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ సీన్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మోస్ట్లీ 6305 CR అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు ఉండొచ్చు అని. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మనకి లాస్ట్ కొన్ని సెషన్స్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కొంత హాల్ చేస్తూ వచ్చాడు. సో ఒకవేళ ఇది కనుక మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది లాస్ నుంచి ప్రాఫిట్ కనుక వచ్చినట్లయితే మంచి రికవరీ ఉంటుంది. నియర్ అబౌట్ 400 to 500 మనకి దాని యొక్క స్టాక్లో మూమెంటం అయితే కనపడవచ్చు అప్ సైడ్. ఓకే, అప్ సైడ్ అనేది కనపడవచ్చు. అది ఎలా అయిందనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే, సో 6305 CR అని చూస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం లాస్ ఆఫ్ 5728 CR ఇయర్ ఎగో పీరియడ్, సేమ్ పీరియడ్ ఎంత ఉందనేది మనం అక్కడ చూస్తున్నాం. ఇంకోటి చూసినట్లయితే GNPA at 1.4% ఫర్ ద రిపోర్టింగ్ క్వార్టర్, డౌన్ ఫ్రమ్ 2%. సో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి, ఇది ఎప్పుడైతే మనకు తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా కంపెనీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్టు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 2% ఉంటే ఇప్పుడు 1.4%. ఇది కూడా మనకి సిగ్నిఫికెంట్గా పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్యారీ చేస్తుంది. ఓకే, సో నాకు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి 1055 దగ్గర మనకు కనిపిస్తుంది, 1055 దగ్గర కనిపిస్తుంది. ఒకసారి డే క్యాండిల్ కూడా వెళ్దాం మనం. సో మనకు వచ్చేసి మీరు ఇది బుల్లిష్ ప్యాటర్న్ అనేది మనము వన్స్ రిజల్ట్స్ కనుక మనకి సక్సెస్ అయితే మాత్రం ఇది 1049 మనకి స్టాప్ లాస్తో మీరు ఎంటర్ అవ్వండి. 1049 1027 అండి. S1 వచ్చేసి 1027తో మీరు ఎంటర్ అవ్వచ్చు దీన్ని. అండ్ మోర్ ఓవర్ నాకు మేజర్ టార్గెట్ వచ్చేసి నాకు ఆల్ టైమ్ హై వచ్చేసి 1150. సో దగ్గర 100 పాయింట్స్ మూమెంటం మనకి ఒకవేళ ఇది రిజల్ట్స్ ప్రివ్యూ అనేది యాజ్ యూజువల్గా వర్కౌట్ అయితే మాత్రం మనకి ఇది 1150 ప్లస్ అనేది మనకి ఇంట్రాడేలోనే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్. ఓకే, సో ఈరోజు సింజిన్ కానీ చెన్నై పెట్రోల్ కానీ ఇండియన్ హోటల్స్, సో ఇవి వచ్చేసి మనకి రిజల్ట్స్ ఉన్నాయి. మేజర్గా మనకి ఇండియన్ హోటల్స్ వచ్చేసి చాలా బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్ అయితే మనం చూస్తున్నాము.
సో ఒకనొక టైంలో ఇది 400 ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి మనకి 600 లెవెల్స్ అనేది మనకి ఇక్కడ ఒక చిన్న హాల్ట్ లాగా ఇక్కడ మనకి వచ్చింది. వన్స్ ఈ లెవెల్స్ కూడా మనకి, ఎందుకంటే ఐపీఎల్ సీజన్ కానీ ఇప్పుడు వచ్చేసి మనకి సమ్మర్ సీజన్, సో ఇండియన్ హోటల్స్ ఇది వచ్చేసి మంచి రెవెన్యూస్ అయితే జనరేట్ చేసే ఛాన్స్ ఉంది ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, సో ఇది మీరు ఒకసారి గమనించండి ఇండియా హోటల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం లెవెల్స్ వెళ్దాము. మేజర్గా మనం చూసినట్లయితే నిన్న మనము ఒక రేంజ్లో ఉండొచ్చు అన్నట్లుగానే మనం డిస్కస్ చేసాము. సో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చూసినట్లయితే మనకి జస్ట్ 0.14% అంటే 22,368 దగ్గర మనకి క్లోజ్ అయింది. ఒక స్మాల్ రేంజ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈవెన్ సెన్సెక్స్ కానీ, కాకపోతే స్మాల్ క్యాప్లో మూమెంటం అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే స్మాల్ క్యాప్ స్టాక్ హోల్డ్ చేస్తున్నారో వాటిని మీరు యాడ్ ఆన్ చేసుకోండి. ఓకే, స్మాల్ క్యాప్ స్టాక్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాటిని మీరు ఇప్పుడు యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఇంకా వాటిని అక్యుములేట్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మనకి చూసినట్లయితే యూరోప్ మార్కెట్స్ విపరీతమైన పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాను. అక్కడ విపరీతమైన పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మార్కెట్లో కొంత బుల్లిష్ మూమెంటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో అది ఏ లెవెల్స్ వాటికి ఉండొచ్చు అనేది చూద్దాము. సో నిన్న వచ్చేసి మనకి ఒక స్మాల్ రేంజ్లో ఫామ్ అయింది కాబట్టి నాకు ఈరోజు ఏంటంటే, నాకు ఈ క్యాండిల్ ఎప్పుడైతే 22,440, సో ఇది వచ్చేసి మనకి డే క్యాండిల్ ఉంది ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, ఇది వచ్చేసి మనకి డే క్యాండిల్ ఉంది. సో మనం వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాము. 15 మినిట్స్ క్యాండిల్లో మనం చూసినట్లయితే నాకు నేను 22,000 ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఎగ్జాక్ట్ లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను ఈ సేమ్ లెవెల్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవుతానండి. నాకు ఎలా ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఈరోజు ఫామ్ అవ్వచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఈ లెవెల్స్ వచ్చేసి 22,361 లెవెల్ నేను స్టాప్ లాస్గా పెట్టుకొని బుల్లిష్ ప్యాటర్న్ సైడ్ ఎంటర్ అవ్వబోతున్నాను. 22,361. సో వన్స్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకు క్రాస్ అవుతూ ఉందో నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. 22,618, 22,500 ఫస్ట్ టార్గెట్, దెన్ నాకు వచ్చేసి 22,618 దాకా కనిపిస్తుంది. ఈరోజు నేనైతే సిఈ సైడ్ ఉండబోతున్నాను, అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఉంటుందని గమనిస్తున్నాను విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 1 2 3 గ్రీన్ క్యాండిల్స్ మనకి ఫామ్ అవ్వడం చూస్తున్నాం ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనము నిన్న ట్రేడింగ్ సెషన్ గమనించినట్లయితే ఒక స్మాల్ రేంజ్ బౌండ్లోనే ఇది ట్రేడ్ అవ్వటం ఇక్కడ చూసాము. ఒక స్మాల్ రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవ్వటం చూసాము. ఇది వచ్చేసి కాకపోతే నాకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 47,000 ఒక 47,771 లెవెల్స్ ఇది నేను వచ్చేసి ఇది సపోర్ట్గా తీసుకుంటున్నాను మేజర్గా. వన్స్ నాకు వచ్చేసి ఇది మేజర్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. అన్న మేజర్ ఒకవేళ ఇది కనుక బ్రేక్ అవ్వకపోతే మాత్రం నాకు ఇక్కడి నుంచి నేను ఎంట్రీ లెవెల్ తీసుకుంటాను. సో నేను ఇక్కడ ఎంట్రీ లెవెల్ సిఈ సైడ్ ఎంట్రీ లెవెల్ తీసుకుంటాను. సో మార్కెట్లో కొంత కరెక్షన్ జరిగినా నాకు ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నేను ఈ లెవెల్స్ నుంచి 47,800 దగ్గర బయింగ్ లెవెల్కి వెళ్తాను విత్ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను బయింగ్ లెవెల్ ఈరోజు నేను సిఈ సైడే ఉండడానికి చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.